చూడండి మా నాగు దాని మీద మెడిటేషన్ చేస్తాడండి. దాని మీద మెడిటేషన్ చేస్తాడు. నాకు నా కోసమే అది పెట్టాడు. నేను కూడా దాని మీద మెడిటేషన్ చేస్తాను. అండి ఇప్పుడు పట్టుకోండి. ఇదే డవరకం అండి, మస్తు ఉంది. ఎక్కి చూపిస్తారండి. చూడండి వాయిస్తున్నాను, డింగ డింగ డంగి అంటుంది. నేను ఎక్కి చూపిస్తారండి. ఇది ఎక్కలేదు. పట్టుకుంటే ఈ రాయి మీద కాలు పెట్టి, ఇక్కడ కాలు పెట్టి ఇక్కడ ఉంది కదా, దీని మీద కాలు పెట్టాలి. పెట్టినాక దీన్ని గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కూడా ఎక్కొచ్చండి ఫ్రెండ్స్. ఓ జై హనుమాన్, జై బిసికాలో జై హనుమాన్. చూడండి ఎక్కాను. చూడండి దౌరకంతో దీన్ని వాయిస్తాను. శివుడు కూడా అది దౌరకంతో శివతాండం చేస్తాడు, డరీ డరీ అని. కింద శివతాండం అంటే నాకు కూడా చాలా ఇష్టము. నేను కూడా చేస్తా అప్పుడప్పుడు. నేను ఇప్పుడు మీకు చూసి చూపినా, కిందకు దిగుతాగండి. ఇది శివతాండం అండి. చూడండి జాగ్రత్తగా అండి చేసేది. ఈ డవలకమ్మాలాగా చేయకండి. డవలకమ్మాలాగా చేస్తే కింద పడిపోతాడు. ఇలా ఊగకండి, కింద పడతాడు. డెంగుడే బుర్రకోడి శివతాండం కింద మీరు కూడా పాలైన వస్త్రాలతో ఇట్లా చేసుకోండి. ఇంట్లో మీకు ఒకటి కింద దిగి శివతాండం చేస్తానండి. డోరకం కూడా కావాలి. అయ్యో నాకు ఇప్పుడు చూడండి నా శివతాండం. దిగినాక చేస్తాను శివతాండం. శివలేసే ముక్క తాండం. చూడండి ఇప్పుడు ఆకులలో శివతాండం చేస్తా. ఆకులు మస్తు సౌండ్ వస్తాయి. గాలి దుమ్ము హీరో. ఇప్పుడు మట్టిలో చేస్తున్నాను, ఆకులలో చేసిన కదా. ఇప్పుడు ఆకులలో చేస్తాను. చేస్తాను రండి. శివతాండం, శివలేసే తాండం, శివతాండం నిమ్మకాయ. చూడండి శివతాండం ఎలా ఉంటుందో. చేపలు అలాగే గుర్తున్నా కదా అండి. మీరు కూడా ఇలా శివతాండం చేయండి, హెల్త్ కి మంచిది. చేయకపోతే తల కొట్టుకుంటే కూడా తల పగిలిపోద్ది. అందుకే కొట్టుకోను. కొట్టుకుంటే తలగా పగిలి పోద్దురా. అయ్యా
జడ్జిలు పెరు